ప్రపంచంలోనే ఎక్కడా లేని 3 అడుగుల బంగారు శివలింగం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1800 పైచిలుకు శివలింగాల దర్శనం. లక్ష్మీదేవికి, కుబేరుడికి సైతం సంపదనిచ్చే స్వర్ణాకర్షణ భైరవ దర్శనం. దశమహావిద్యలతో పాటు వారి భర్తల దర్శనం. 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట దర్శనం. 232 శివలింగాలు నిత్యం జలాభిషేకం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం రమణేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. రమణేశ్వరం శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠంగా నమోదు చేయబడిన హిందూ పుణ్యక్షేత్రం. ఇది 2012లో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షిచే స్థాపించబడింది. ఈ దేవాలయం నాగిరెడ్డిపల్లి గ్రామంలో యాదాద్రి భువనగిరికి 15 కిలోమీటర్ల దూరంలో మరియు పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట యాదాద్రి నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుండి మనకి ఆలయం స్టార్ట్ అవుతుందండి. అందరికీ నార్మల్గా లోపలికి ఎంట్రీ ఉంటుంది. లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి గ్రామ దేవతలు దర్శనమిస్తారు. కుడివైపున వచ్చేసి మనకి శ్రీ మారెమ్మ, శ్రీ ఎల్లమ్మ ఆలయాలు ఉంటాయి. ఎడమ వైపున శ్రీ పోచమ్మ, పోలేరమ్మ ఆలయాలు దర్శనమిస్తాయి. అలాగే కాస్త ముందుకు వెళ్ళగానే టెంపుల్ ద్వారం వస్తుంది. సో అందులోకి వెళ్ళగానే మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. సో వెళ్ళగానే పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ ఫ్రీగానే ఉంటుంది. సో లోపలికి వెళ్ళగానే ముందుగా ఫస్ట్ వచ్చేసి 3 విగ్రహాలు ప్రధానంగా ఉంటాయి. మనం ఫస్ట్ కాలభైరవుని దర్శనం చేసుకోవచ్చు. ఆ పక్కనే శ్రీ భస్మ మహా రుద్రాయ నమః దర్శనంలో మనకి శివుడు దర్శనమిస్తారు. ఆ పక్కన మనకి జగదాంబాదేవి ఉంటారు. శ్రీ జగదాంబాయ నమః స్తోత్రంతో ఈ 3 విగ్రహాలు మనం ఎడమ వైపున చూడొచ్చు. ఆ పక్కనే ముక్తేశ్వర రుద్రేశ్వర లింగం దర్శనమిస్తుంది. ఈ లింగం ప్రత్యేకత ఏంటంటే అన్ని లోహాలు కలిపి చేశారు. సో దాని పక్కన వచ్చేసి ఆ మండపం పక్కన ఇంకొక కొన్ని లింగాలు ఉన్నాయి. అవి ఏంటంటే 8 లింగాలు, 8 లోహాలతో ఒక్కొక్క లింగం ఒక్కొక్క లోహంతో ఉంది. అంటే ఇప్పుడు బంగారంతో ఒక లింగం, వెండితో ఒక లింగం, రాగితో ఒక లింగం, ఏ లోహంతో ఆ లోహంతో సపరేట్గా లింగాలు ఉన్నాయి. ఈ ధనశివలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనం మెయిన్ లోపలికి వెళ్ళే ద్వారం ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్ కుడివైపున వచ్చేసి కొన్ని దేవతామూర్తులతో కొన్ని లింగాలని ప్రతిష్టాపించారు. ఎడమ వైపున సాయి సన్నిధిలో సాయినాథుడితో సహా వేరే లింగాలని ప్రతిష్టాపించారు. ఇది మనకి ఆలయంలోకి వెళ్ళడానికి ముఖద్వారం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి అన్ని దర్బార్లు వస్తాయన్నమాట. దర్బార్ అంటే ఏంటంటే ఒక్కొక్క సమయంలో ప్రతిష్టాపించిన లింగాలు, ఆ లింగాలతో ప్రత్యేకంగా ప్రతిష్టాపించిన దేవతామూర్తులు. ఈ ఒక్కొక్క దర్బార్కి ఒక్కొక్క పేరుతో ప్రతిష్టాపన జరిగింది. శ్రీ రాధాకృష్ణమయి దర్బార్ ఉంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే 9 అడుగుల శివలింగము, సాయినాథుడు, పాండురంగ విఠలుడు మరియు రాధాకృష్ణుల విశేషం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ దర్బార్ ఏంటంటే సాంబశివ దర్బార్. ఇందులో 5 అడుగుల సాయినాథుడు, నందీశ్వరుడు ప్రత్యేకంగా ఉంటారు. తర్వాత ఏంటంటే రుద్ర భగవాన్ దర్బార్. ఇందులో విశేషం ఏంటంటే 4 అడుగుల నాగ షిరిడి సాయుడు. మనం జనరల్గా వేరే దేవతలకి నాగసర్పంతో చూస్తాము. ఇక్కడ ఏంటంటే నాగపడగలతో కూర్చున్న సాయిబాబాని చూడొచ్చు.
నెక్స్ట్ వచ్చేసి ఇందులో సహస్రలింగాలు ఉంటాయి మరియు జ్ఞానేశ్వరి అమ్మవారితో సాయిబాబా దర్శనమిస్తారు. ఆ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఆయన వెనకాల నాగేంద్రుడు కూడా మనకి కొలువుదీరి ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మెయిన్ అంటే ఇంకొక హైలైట్ ఏంటంటే స్ఫటిక లింగేశ్వర దర్బార్. ఇందులో 3 అడుగుల శివలింగం మనకి దర్శనమిస్తుంది మరియు 4 అడుగుల షిరిడి సాయినాథుడు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం లింగానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. అంటే మనకి జనరల్గా వేరే టెంపుల్స్లో ఏంటంటే పర్టికులర్ టైంలో అని ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే మనం ఏ టైంలో అయినా స్ఫటిక లింగానికి అభిషేకం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ అంటే ఈ రమణేశ్వర ఆలయం యొక్క హైలైట్ అంటే మెయిన్ సువర్ణ లింగేశ్వర దర్బార్ అదేనండి. మనం చెప్పుకునే 3 అడుగుల బంగారు శివలింగం. ఇందులో ఏంటంటే మనం డైరెక్ట్ గా వెళ్ళి టికెట్స్ తీసుకొని అభిషేకం చేసుకోవచ్చు. టెంపుల్ టైమింగ్స్ లో టికెట్ వచ్చేసి ఒక టికెట్ కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 2 పర్సన్స్ కి ఎంట్రీ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పదండి. తర్వాత ఏంటంటే బంగారు శివలింగం సువర్ణ దర్బార్ పక్కనే త్రయంబక సాయి దర్బార్ కూడా ఉంది. ఇందులో ఏంటంటే 100 వేదలింగాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క దర్బార్లో ఒక్కొక్క విశేషం కదా, మొత్తం అన్ని వేదలింగాలే ఉంటాయి. అందులో 6 అడుగుల షిరిడి సాయినాథుడు మరియు 5 అడుగుల నందీశ్వరుని మనం చూడొచ్చు. సో ఇక్కడ మేము దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాం. ఇది రిటర్న్ అంటే యూటర్న్ లాగా అట్లా వెనక్కి వచ్చేసిన తర్వాత ఇది అగ్ని దర్బార్ అంట. ఇందులో మనం దుని ప్రదక్షిణ చేయాలి. దుని ప్రదక్షిణ అంటే సరి సంఖ్యలు కాకుండా బేసి సంఖ్యలు ఉంటాయి కదా, 3, 5, 7, 9, 11, 18, 27, 108 అట్లా మన శక్తికి తగ్గట్టు మనం ప్రదక్షిణలు చేసుకొని ఆ దర్బార్లో ఏంటంటే నిత్యం మనకి హోమం ఉంటుంది. అందులో మనం నవధాన్యాలు, చాలా సమస్యలు ఉన్న వాళ్ళు, ఆరోగ్యము, కర్మ సంబంధ సమస్యలు అవన్నీ పోతాయని చెప్పేసి ఇక్కడ నమ్మకం అంట. చాలా మంది ప్రదక్షిణలు చేసి అందులో వాళ్ళు నవధాన్యాలు ఇంకా వివిధాలు వేసేసి మొక్కులు అప్పచెప్పేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇంకా దేవాలయాలు కూడా కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మేము అగ్ని దర్బార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పైన దేవాలయం కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ మేము చూసింది ఏంటంటే మహారుద్రుడు యోగాసనంలో కూర్చొని ఉన్నారు. ఆయన పక్కన శాంకరీదేవి ఆసీనులై ఉన్నారు. ఆ శాంకరీదేవిని కూడా మనం దర్శించుకోవచ్చు. పక్కనే ఉంటారు 2 విగ్రహాలు. మేము అక్కడి నుంచి ముందుకు వెళ్ళాక అక్కడ సిద్ధ మహాయోగి శ్రీ ఉపాసన మహారాజ్ దర్బార్ ఉంది. అందులో ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు మనకి ఇండియాలో ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ గా అదే ఆర్డర్ లో ఉంటాయి. ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. అందులో కూడా మనం షిరిడి సాయినాథుని చూడొచ్చు. ముందుకి రాగానే ఏంటంటే జలలింగాల దర్బార్ అని ఉంది. ఇందులో ముందుగా నందీశ్వరుని మనం దర్శనం చేసుకోవాలి.
ఆ తర్వాత సదాశివుడు మహాలింగానికి 4 వైపులా శివశక్తి రూపాలు ఉంటాయి. అంటే 2 వైపులా శివుడి రూపం, 2 వైపులా అమ్మవారి రూపం కనిపిస్తుంది. ఈ ఆనంద తీర్థంలో మొత్తం 232 లింగాలని మనం దర్శనం చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ నవగ్రహాత్మక శివలింగాలు 9 ఉంటాయి కదా, అవి నక్షత్రాత్మిక శివలింగాలు 28 నక్షత్రాలు ఉంటాయి కదా, ఆ ఒక్కొక్క నక్షత్రం పేరుతో ఒక్కొక్క శివలింగము. ద్వాదశ రాశ్యాత్మక లింగాలు అంటే మనకు 12 రాసులు ఉంటాయి కదా, ఆ 12 రాసుల పైన ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లింగము. అష్టమూర్త్యాత్మక లింగము అంటే అష్టము 8 శివలింగాలు. పంచభూతాత్మక శివలింగాలు కూడా ఉంటాయి మనకు, పంచభూతాల పేరు పైన ఒక్కొక్కటి ఒక్కొక్క లింగము. ఏకాదశ రుద్రాత్మక శివలింగాలు ఉంటాయి 11. చతుర్వేదాత్మక శివలింగాలు కూడా 4 ఉంటాయి. ఇంట్లో ఏంటంటే శివలింగాలు దాదాపుగా నీటిలోనే ఉంటాయి. శివుడు అంటే ఎలాగో అభిషేక ప్రియుడే కదా, మనం పాలతో పంచామృతాలతో వేడితో పూజించిన అభిషేకం అనేది ముఖ్యం కదా. సో ఇక్కడ ఏంటంటే నిత్యం లింగాలకి అభిషేకం జరుగుతూనే ఉంటాయి. ఆ నీటిలోనే కొన్ని లింగాలని ప్రతిష్టాపించారు. ఆనంద తీర్థం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ ఇంకొక హైలైట్ శ్రీ మొక్కు శివలింగేశ్వరుడు. ఇక్కడ ఏంటంటే భక్తుల కోరికలు, సమస్యలకు ఇవన్నిటికీ పరిష్కారం చూపాలని ఈ లింగాన్ని ప్రతిష్టాపించారు. ఇక్కడ ఏంటంటే 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని కోరికని మనసులోనే చిన్నగా శివయ్యకి 3 సార్లు చెప్పుకోవాలి. తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత మనం వచ్చి మొక్కులు చెల్లించుకొని వెళ్తారని ఒక నమ్మకం. మొక్కు శివలింగేశ్వరం నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళాము. ఇంకొక దర్బార్ని మేము మిస్ అయ్యాము యాక్చువల్గా. ఇది హైలైట్. బంగారు శివలింగం తర్వాత అన్ని రకాల దేవతలు ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు. ఇదేనండి మెయిన్. నాకు కూడా తెలియదు లక్ష్మీదేవికి కుబేరుడికి కూడా అప్పులిచ్చే దేవుడు ఉన్నారని. ఆయన ఎవరంటే శ్రీ స్వర్ణాకర్షణ భైరవుడు అంట. మనకి భైరవాష్టకంలో అష్టభైరవులు ఉంటారు కదా, ఇక్కడ అష్టభైరవులు అమ్మవార్లతో కొలువై ఉన్నారు. ఇక్కడితో అయితే మా దర్శనం అయిపోయింది.
దర్శనం అయిపోయి మేము బయటికి వచ్చిన తర్వాత ఇక్కడే మనకి అన్నదానం కూడా ఉంటుంది, మహాన్న ప్రసాదము. ఎవరైనా తినొచ్చు. ఇక్కడ కూడా చాలా మంచి హైజీన్ ఫుడ్, హైజీన్ గా నీట్ గా మెయింటెనెన్స్ ఉంది. ఇక్కడ కూడా సేవ మనం తిరుపతిలో అట్లా ఎట్లా చేస్తామో ఇక్కడ కూడా అట్లాగే సేవ అది ఉంది. అన్నదానం చేసిన తర్వాత పక్కనే ఉంటుంది కౌంటర్. మీకు తోచినంత వెళ్ళి మనం డొనేషన్ చేసేసుకొని రావచ్చు. ఇక్కడతో అయితే మా రమణేశ్వర ఆలయం దర్శనం అయితే ముగించుకొని మేము బయలుదేరాము. ఓం నమః శివాయ.